సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీలు అనే శీర్షికలో నేటి దిన సాయంకాల ధ్యానంలో అబీగయీలు అనే స్త్రీ గురించి ధ్యానించుకుందాం. అబీగయీలు అనగా తండ్రి సంతోషానికి కారణమైనది అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో అబీగయీలు అనే స్త్రీ జ్ఞానానికి, అందానికి చిహ్నంగా వర్ణించబడింది. ఈ అబీగయలు అనే స్త్రీ గురించి మనం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చదువుకుంటాం. కర్మేలులో మయోను అనే ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన పేరు నాబాలు. నాబాలు అనే మాటకు మూఢుడు, మొరటువాడు అని అర్థం. ఆ నాబాలు యొక్క భార్యయే అబీగయీలు. ఈమె సుబుద్ధి కలిగి రూపసేయి ఉండిన ఒక స్త్రీ. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వాక్యంలో చివరి మాటగా ఇది చదువుతాం. నాబాలు మొరటువాడును దుర్మార్గుడునై ఉండెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. భర్త ఏమో మొరటువాడు, దుర్మార్గమైన స్వభావం, పిసినారి, లోబితనం కలిగిన వాడు. భార్య ఏమో ఒక చక్కటి సుబుద్ధి కలిగినటువంటి రూపసి, అలాగే మంచి లక్షణాలు కలిగిన స్త్రీ అని మనం చదువుతాం. నాబాలు 3000 గొర్రెలు కలిగినటువంటి ఒక గొప్ప సంపన్నుడైన వ్యక్తి. కానీ అతని ప్రవర్తన మాత్రం దుర్మార్గంగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. సౌలు అనే రాజు చేత తరంపడుచున్నప్పుడు దావీదు అతని మనుషులు కర్మేలు సమీపంలోని ఒక అడవిలో దాగి ఉన్నారు. అప్పుడు నాబాలు యొక్క గొర్రెల మందలు, సుమారు 3000 గొర్రెలు కలిగినటువంటి నాబాలు యొక్క గొర్రె మందలు, ఆ గొర్రెల కాపరను దావీదు ఆయన యొక్క మనుషులు చక్కగా కాపలా కాశారు. వాటికి అడవి జంతువుల నుంచి ఏ అపాయం రాకుండా, శత్రువుల నుంచి ఏ ఇబ్బంది రాకుండా సాయుధులై వారి గొర్రెలకు రక్షణ కల్పించారు. నాబాలు తన గొర్రెలకు బొచ్చు కత్తెర వేయిస్తున్నాడని విని, అంటే అది చాలా గొప్ప పండుగ సమయం. ఎందుకంటే గొర్రెలకు బొచ్చు కత్తెర వేయించినప్పుడు ఆ గొర్రెల బొచ్చును అమ్మి అధికమైన సంపాదన వారు పొందుతారు. అలాంటి పండగ లాంటి సమయంలో దావీదు తన సేవకులను పంపి అతనికి శుభములు తెలియచేసి తనకు అరణ్యంలో అవసరమైనటువంటి ఆహారము, మరికొన్ని వస్తువులు తీసుకురమ్మని కబురు పంపాడు. దావీదు సేవకులు వచ్చి నాబాలుతో చెప్పిన మాట విని, లోబి, పరమ పిసినారి, మొరటువాడైన నాబాలు, దావీదు ఎవడు, అతను ఎవరో నాకు తెలియదు, నేను అసలు ఏమి ఇవ్వనని చెప్పండి అని వారిని చాలా దురుసుగా మాట్లాడి అవమానించి పంపించేశాడు. ఈ సేవకులు వెళ్ళి దావీదు రాజుకి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు దావీదు మహా కోపావేశం కలిగి 400 మంది సైనికులతో నాబాలును అతనికి కలిగిన సమస్త జనాల్ని చంపాలని ఆయుధాలు ధరించి యుద్ధానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న నాబాలు పనివాడు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అబీగయలు దగ్గర ఈ విషయం చెప్పాడు. అప్పుడు అబీగయలు చక్కగా ఆవేశపడకుండా జ్ఞానంతో ఆలోచించింది. ఎంతో ఉపకారం చేసిన దావీదు అతని యొక్క మనుషులకు తన భర్త అయినటువంటి నాబాలు భయంకరమైన అవమానం చేశాడని, కానీ ఇప్పుడు తను ఆపకపోతే ఇది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని ఆలోచించి వెంటనే ఆమె పనివారిని పిలిచి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, 5 గొర్రెల వంట చేసి వంట, మాంసము, ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలను గాడిదల మీద వేయించి తను కూడా ఒక గాడిదనెక్కి చాలా వడిగా వేగంగా దావీదును ఎదుర్కోవడానికి బయలుదేరింది. కర్మేలు పర్వతం దిగి లోయలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉండగా దావీదును అక్కడ ఆమె చూసింది. వెంటనే త్వరగా తన గాడిదను దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని, అయ్యా, నా భర్త నాబాలు చాలా దుష్టుడు, మొరటవాడు. అతని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచొద్దు. దయచేసి అతని మాటలను బట్టి మాకు హాని చేయొద్దు. నేను తెచ్చినటువంటి ఈ చక్కటి కానుకను తీసుకొని స్వీకరించి మమ్మల్ని, మా కుటుంబంని, పరివారాన్ని క్షమించి దయతో మమ్మల్ని విడిచిపెట్టండి అని వేడుకున్నది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక చక్కటి జ్ఞానయుక్తమైన మాట పలుకుతుంది. ఏంటి ఆ మాట అంటే, నాబాలును నీవు చంపితే నిష్కారణంగా రక్తమును చిందించానే,
అని నీవు చాలా మనోవిచారము దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. రాజువు కావలసిన నీవు, యెహోవా చేత ఆశీర్వదించబడవలసిన నీవు ఇలాంటి మనోవిచారం దుఃఖం చేత బాధపడడం మంచిది కాదు. నా ఏలినవాడ దయతో మమ్మల్ని క్షమించి వదిలిపెట్టు అని ప్రార్థించింది. ఎంత చక్కటి మాట, ఎంతటి జ్ఞానం! ఇది దేవుడిచ్చిన జ్ఞానం. దావీదు ఆ మాటలకి ముగ్ధుడై ఆమెను, ఆమె కుటుంబ పరివార సభ్యులందరినీ క్షమించి వదిలిపెట్టాడు. ఆమె బుద్ధి కుశలతను మెచ్చుకున్నాడు. సమాధానంగా ఇక్కడి నుంచి తిరిగి నీ ఇంటికి వెళ్ళు అని ఆమె ఇచ్చిన కానుకను స్వీకరించి ఆమెని తిరిగి పంపేశాడు. తర్వాత 10 రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా నాబాలు మరణించాడు. నాబాలు దావీదును భయంకరంగా మాటలతో అవమానించాడు. దావీదు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు అబీగయలు ద్వారా దాన్ని అడ్డుకున్నాడు. దావీదుకు కలిగిన అవమానమునకు దేవుడు ప్రతీకారం చేశాడు. దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేశాడు. ఒకవేళ దావీదు నాబాలును అతని కుటుంబ పరివారాన్ని చంపి ఉన్నట్లయితే చాలా కాలం పాటు నేను ఒక నిరపరాధి రక్తాన్ని చిందించానే అని బాధపడవలసి వచ్చి ఉండేది. అయితే ప్రతీకారం, దావీదు కలిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం దావీదు పని కాదు, అది దేవుడు పని. కాబట్టి అబీగయలు తర్వాత నాబాలు మరణించిన తర్వాత దావీదును వివాహం ఆడి రాజవంశంలో భాగమైంది. నిశ్చయముగా దావీదు కత్తికి బలవాల్సిన అబీగయలు చివరికి తన మంచి ప్రవర్తనతో, జ్ఞానంతో, తగ్గింపు గుణంతో దావీదు మనసును గెలుచుకుంది. తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని, పరివారాన్ని ఒక చక్కటి నిర్ణయంతో కాపాడుకుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వాక్యంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడం మన పని కాదు, అది దేవునికి వదిలిపెట్టినట్లయితే అది దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అబీగయలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: ప్రతికూల పరిస్థితుల్లో జ్ఞానయుక్తమైన ఆలోచన చేయాలి. రెండవదిగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా శాంతి సమాధానాన్ని వెతకాలి. నాలుగవదిగా పగ తీర్చుకొనుటను దేవునికి వదిలిపెట్టాలి. చివరిదిగా అవసరమైనప్పుడు చక్కటి నిర్ణయం తీసుకునేటువంటి ధైర్యం, తెగవ కలిగి ఉండాలి. సామెతలు 14వ అధ్యాయము 1వ వాక్యంలో, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టును అన్నట్లుగా అబీగయలు కూడా జ్ఞానవంతురాలై తన ఇంటిని కట్టింది. మనము కూడా జ్ఞానవంతులమై మన కుటుంబాన్ని కట్టగలిగే కృపను యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ అద్భుతమైనటువంటి మాటలను వినే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. అబీగయలు జీవితం నుంచి ప్రభువా మేము తగ్గింపు స్వభావం, అవసరమైనప్పుడు జ్ఞానయుక్తమైన ఆలోచన, పగ ప్రతీకారాన్ని నీకు వదిలిపెట్టే విధంగా నాయన అనేకమైన పాఠాలను మేము నేర్చుకున్నాం. మేము నేర్చుకున్న పాఠాలని మా జీవితంలో మేము నాయన అవసరమైనప్పుడు వాడునట్లుగా నాయన కృపను దయచేయండి. ఇదిగో ప్రభా, నేను సాయంకాల సమయంలో మా పనులన్నీ ముగించుకొని మా పడకలకు వెళ్ళిచుంటుండగా ప్రభా నీ దూతల కాపుదలు మాకు దయచేయండి. నీ క్షేమకరమైనటువంటి కాపుదల మాకు దయచేయండి. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని నడిపించి, నీ చిత్తమైతే ఉదయాన్నే ఆరోగ్యం గల దేహంతో లేచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.